ట్రిబ్ నియామకాల్లో అక్రమాల పుట్టపగిలింది. రోజుకో కేటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి. ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ పోస్టుల్లో నోటిఫికేషన్కు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమకు దక్కాల్సిన పోస్టుల్లో అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారు. లోపభూయిష్టంగా ఉన్న ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్కు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై నిరుద్యోగులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల చేసిన నియామకాల్లో జరిగిన అవకతవకలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను అనర్హులకు కట్టబెట్టారంటూ వివాదం మొదలవగా, తాజాగా లైబ్రేరియన్, జేఎల్ బోటనీ పోస్టులను నోటిఫికేషన్కు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు మొదలయ్యాయి. దక్కాల్సిన పోస్టులో తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పోస్టుల వారీగా బాధితులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాలు అందించిన సర్కార్ అక్రమాలు బయటపడుతున్నా నోరు మెదపటం లేదు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో అనర్హులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించగా, తాజాగా లైబ్రేరియన్ పోస్టులకు కూడా అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తుంది. జేఎల్ పోస్టులను సైతం నోటిఫికేషన్కు విరుద్ధంగా భర్తీ చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నూట 60 బోటనీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిబ్ బోటనీతో పాటు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, బయోసైన్స్, మోడర్న్ బయాలజీ, ప్లాంట్ సైన్స్లో ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని పేర్కొంది. ఆ మేరకు జేఎల్ పోస్టులకు 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఆహ్వానించింది. జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి ఎంఎస్సీతో పాటు డిగ్రీలో కూడా బోటనీ చదివి ఉండాలని చెబుతూ పలువురు అభ్యర్థులను డెమోకు కూడా అనుమతించలేదు. నోటిఫికేషన్కు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీ చేసిన వారే జేఎల్ బోటనీకి అర్హులంటూ మరికొందరిని తిరస్కరించి తుది జాబితాను ప్రకటించింది. ట్రిబ్ తీరుపై బాధిత అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రోబయాలజీ అభ్యర్థులు జేఎల్ బోటనీ పోస్టుకు అర్హులని స్పష్టం చేసింది. సదరు అభ్యర్థిని జేఎల్ బోటనీ పోస్టుకు ఎంపిక చేయాలని ట్రిబ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరో అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు మరోమారు స్పష్టం చేసింది. వీరే కాదు, మరెందరో అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. టీజీడీ, డిఎల్, జేఎల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ట్రిబ్ విడుదల చేసిన జాబితా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఫీమేల్ జెండర్పై మేల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. డిఎల్ ఇంగ్లీష్, జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఆ జాబితాలో 2 ఫీమేల్ జెండర్గా చూపిస్తూ 2 పురుష అభ్యర్థులను ఎంపిక చేసింది. అటు లైబ్రేరియన్ పోస్టులను కూడా అనర్హులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 434 లైబ్రేరియన్ పోస్టులకు ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 418 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం 2014 తర్వాత ఆచార్య నాగార్జున, అలగప్ప, ద్రవిడతో పాటు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి లైబ్రేరియన్ సైన్స్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్ కు విరుద్ధంగా పలువురిని ఎంపిక చేశారని ఈ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎంపికైన 5గురిని గుర్తించినట్లు చెబుతున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రణాళిక లేకుండా సాగటం, ఒక్కరోజు వ్యవధిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయటం, వారం రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయటం కారణంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పోస్టుల వారీగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసం ప్రభుత్వం చేసిన ఈ హడావిడితో అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోతున్నారు.